హాయ్ అండి. 10 నిమిషాల్లో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో నేను వచ్చేసి 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను. 4 ఫోల్డింగ్ చేసేసుకోండి. అంటే మనం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాము. అందుకు 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇలాగా ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు నీట్గా ఇలాగా కట్ చేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసాం కదా, అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోండి. మళ్ళీ పైన మనం జాయిన్ చేయడానికి హ్యాండ్స్ ఖర్చు కావాలి కదా, ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. సో మనం కింద పైపింగ్ అన్న వేయచ్చు, లేదంటే హెమ్మింగ్ పట్టి అయినా కుట్టచ్చు. ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి సైడ్ జాయింట్, ఫ్రంట్ పార్ట్ నుంచి కాదు. పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు. నాకు వచ్చేసి ఎంత వచ్చిందంటే 8 మీద 5 గీతలు. 8వ నెంబర్తో వస్తే 3.25 అనేది తీసుకోవాలి. 3.25కి మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా చూసుకుంటే ఆర్మ్ లూజ్ ఒక గీత మైనస్ చేయండి. 7 మీద 5 గీతలు. క్రాస్గా చూసుకుంటే 8 మీద 5 గీతలు తీసుకోవచ్చు. నేను స్ట్రేట్గానే చూసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ మైనస్ చేసి సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేయండి. ఈ కార్నర్ దగ్గర 8వ నెంబర్ కాబట్టి 1.35 ఇంచులు. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. మళ్ళీ ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టు కరువు తిరిగిన చోట ఒక 1/2 ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి ఒక 1 ఇంచు మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి, సరిపోతుంది. అంతేనండి. హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనకి హ్యాండ్స్ అయితే కట్ అయిపోతాయి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకుంటామే ఇలా మొత్తం కూడా. ఈ సైడ్ కూడా అంతేనండి. సైడ్ కూడా ఇలా ఓపెన్ చేసేసుకోండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలాగా. అంతే. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్టు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. అదేవిధంగా కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. కింద ఖర్చు కోసం 1/2 ఇంచు హైట్ పెంచడానికి 1 ఇంచ్ తీసుకున్నాను. హైట్ పెంచమన్నారు, అందుకుని హైట్ పెంచడానికి ఒక 1 ఇంచ్ తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా నేను చూపించినట్టు పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకుని చక్కగా అడ్జస్ట్మెంట్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి, ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి నెక్ దగ్గర. సో నాకు ఎంత వచ్చింది? 9.25 దాకా వచ్చింది. అదే మార్కింగ్ ఇక్కడ వేసేసుకోండి. 9.25కి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ కింద ఎంతైతే ఖర్చులు పెట్టామో ఎక్స్ట్రా ఖర్చు కోసం హైట్ అదంతా వదిలేసుకుని బ్లౌజ్ హైట్ కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. మరి ఎక్కువ వద్దన్నారు వాళ్ళు, అందుకుని పైన ఖర్చులు కింద ఖర్చులు స్ట్రేట్గా ఇలా లైన్ వేసేయండి. నెక్ డీప్ తెలియాలంటే, మనకి నెక్ డీప్ అనేది తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో డీప్ ఉంటుంది కదా, నెక్ డీప్ వీపు పార్ట్ హైట్ ఎంత ఉందో చూసుకుంటే సరిపోతుంది. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి. ఇప్పుడు ఫుల్ షోల్డరు అంటే మన చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ మన కింద అయితే ఎంత ఇచ్చామంతా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ విడత వచ్చేసి 2.25, ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకున్నాను. 5.5 అయితే సరిపోతుందండి ఈ సైజు వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి 2.25 నెక్ విడత, ఓకేనా. కింద వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఆది బ్లౌజ్ నుంచి కూడా చిన్న సైజు షోల్డర్ తీసుకోవచ్చు. కింద వచ్చేసి 3, పైన 2.25, కింద 3 ఇంచులు తీసుకున్నాను, సరిపోతుంది. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. నెక్ రౌండ్ కూడా రౌండ్గా తీసుకోండి. ఇలాగా ఫుల్ షోల్డర్ ఎంత 5.5 కదా, 5.5 ఇంచులు మార్కింగ్ వేసేసాను. ఇలాగా చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోండి. ఇలా 6 ఇంచులు తీసుకోండి. ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచులకు మార్కింగ్ వేసుకుని కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద నుంచి కొలుచుకోవాలి. నాకు మ్యాచ్ కాలేదు, కొంచెం లైట్గా పైకి పంపుతాను.
ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసాను. నడుము లూజ్ కూడా అంతే, మనకి డాట్స్తో కలిపి మనకి చెస్ట్ ఎంత వచ్చిందో అంతే వచ్చింది. సగానికి ఫోల్డ్ చేశాను, అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచ్, హైట్ వచ్చేసి 3.5 ఇంచులు. అంటే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా ఇలా కటింగ్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ కూర ఉన్నది మన వైపుకు ఉండాలి, ఫ్రంట్ పార్ట్ కదా, అందుకని చెప్పేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి. ఇలా క్రాస్గా పెట్టేసుకుని మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి. యాస్టీస్గా మార్కింగ్ వేసేసుకోవాలి, ఎలా ఉందో అలాగా మొత్తం కూడా. ఓకేనా? ఇలా మార్కింగ్ వేసుకోవాలి. హైట్ దగ్గర ప్రతి చోట దగ్గర కూడా మీరు మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, వీపు పార్ట్ సైడ్ కూడా అంతే, చంక దగ్గర కూడా అంతే. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఎల్ స్కేల్ సహాయంతో అయినా సరే, నార్మల్ స్కేల్తో అయినా సరే ఇలా ఎల్ షేప్ ఇచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు, పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసేయండి. పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, ముందైతే నెక్ చూపిస్తాను. పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి నెక్ రౌండ్ ఎక్కడికుందో అక్కడ దానికన్నా కొంచెం పైకి పెట్టండి, సరిపోతుంది. ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఇలా రౌండ్ అనేది తిప్పేసుకోండి. కొంచెం లైట్ క్రాస్గా తీసుకోకపోయినా పర్లేదు, దగ్గరగా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఆ లైన్ పక్క నుంచి కొలుచుకోవాలి. ఎక్కడికైతే నెక్ రౌండ్ ఎండ్ అవుతుందో దానికన్నా కొంచెం పైకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే నెక్ రౌండ్ తిప్పుతాం కదా, సెట్ అయిపోతుంది. ఇలాగా ఓకేనా? అయిపోయిందండి. ఇప్పుడు నెక్ డీప్ దగ్గరించి పట్టుకుని కింద నుంచి రెండో హుక్స్కి మార్కింగ్ వేయండి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ హైటు, పైన షోల్డర్ కుట్టు దగ్గరించి కింద మనం షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూడండి. నాకు వచ్చేసి 13.5 వచ్చింది. నేను కూడా పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని 13.5కి మార్కింగ్ వేస్తాను. వేసేసి ఎల్ స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి. ఇలా మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ ఇలా షేప్ ఇచ్చేసేయండి. అదేవిధంగా నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని మీరు మార్కింగ్ అనేది ఇంకొక డాట్ కోసం వేయాలి. డాట్ హైట్ కూడా, మెయిన్ డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ 2.5 ఇంచులు అయితే ఉండాలి. ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి. అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇటు సైడ్ కూడా అంతే. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఇలాగా కొంచెం నీట్గా కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచు టేపును వదిలేస్తే 2.5 ఇంచులు అయితే వచ్చింది. రెండున్నర ఇంచులు. ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు. మన వైపుకి 2.5, అక్కడేమో 3.5 వచ్చింది. మెయిన్ డాట్ దగ్గర 2.5. ఇవన్నీ చూసుకుంటూ నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి.
అంతే. ఇంకొక లేయర్ కట్ చేయండి. ఇంకొక లేయర్ కూడా సేమ్ అంతే. 2 లేయర్స్ ఉండాలి. 2 లేయర్స్ లేకపోతే మీకు కరెక్ట్గా రాదనమాట, షేప్ అనేది నిలబడదు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇలాగా అంతేనండి. వీడియో నచ్చితే లైక్